Welcome to Sunflame Supercook DX Stainless Steel, sponsored by Bharat Gas. ఈరోజు మనం చూడబోయే వంట వడకర్రీ. వడకర్రీ అంటే రైస్ లెగ్ చేసుకోవచ్చు, ఇడ్లీ లెగ్ తీసుకోవచ్చు, దేంట్లోకైనా. ఇడియప్పం అంటే తెలుసా మీకు? చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఈరోజు మనం చేసుకోబోయేది ఇడ్లీ వడకర్రీ. వడకర్రీకి కావాల్సిన పదార్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా మసాలా వడలు చిన్నవిగా చేసి పెట్టుకోండి. ఇలా మరీ పెద్దవి కాకుండా చిన్నవిగా, ఎందుకంటే కుక్ అవ్వాలి కదా మీకు బాగా, అందుకని. నెక్స్ట్ సోంపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, టమోటా ముక్కలు, కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర మెంతి పొడి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా చేసుకోవాలో ప్రాసెసెస్ చెప్తాను. ముందుగా బాణలు పెట్టి నూనె పోసి దాంట్లో కొంచెం వేడెక్కేంత దాకా ఉండాలి. ఈ ఆయిల్ ఎందుకు ఇలా ఉందనుకుంటున్నారా? ఇంతకుముందు వడలు చేశాను కదా, ఎందుకు వేస్ట్ చేసేదండి. దాన్ని స్టోరేజ్ పెట్టుకుంటే హెల్త్ పాడవుతుంది. సో వెంటనే చేస్తే ఏం కాదు. ఓకేనా? మీరు కూడా ఇలానే చేసుకోండి. హెల్త్ టిప్. ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా సోంపు వేసుకోవాలి. సోంపు ఇలా సోంపు అంతా కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా కలర్ వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. ఈ సోంపు ఫ్లేవరు, సోంపు ఫ్లేవర్ స్మెల్ చాలా బాగుందండి. ఈ కర్రీకి అంతా టేస్ట్ సోంపే తెలుసా. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చూస్తున్నారా ఆనియన్స్ ఎలా కుక్ అవుతున్నాయో? ఇలా బాగా కుక్ చేయాలి ఆనియన్స్. ఇలా లైట్గా బ్రౌనిష్ వచ్చే వరకు కుక్ చేయాలి. నెక్స్ట్ మనము టమోటాస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే టమోటాస్ని బాగా ఇలా టమోటా బాగా మగ్గిన తర్వాత చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలా బాగా మగ్గాలి టమోటా. ఓకేనా? 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, జీలకర్ర మెంతి పొడి కూడా వేసేసాను. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. చూసారా మొత్తం అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మగ్గాయి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఏంటి ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను అనుకుంటున్నారా? అదే మెయిన్ టేస్ట్ అండి, నాకు తెలుసు. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో నేను చెప్తాను. ఇదిగోండి వచ్చేసింది మెయిన్ ఇంగ్రీడియంట్, ఉప్పు. ఇలా వేసుకోవాలి. ఈ కర్రీ మేము వెయిట్ తగ్గాలి, వెయిట్ పెరగకూడదు, ఉప్పు తినము, నూనె తినము అనేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఎలా అంటే వడల్ని షాలో ఫ్రై చేయాలి లైట్గా బటర్ వేసి. నెక్స్ట్ ఆయిల్ లేకుండా ఇవన్నీ వేంపుకొని నెక్స్ట్ అన్నీ సేమ్ ఇంగ్రీడియంట్స్ ఆ వడల్ని షాలో ఫ్రై చేసిన వడల్ని దీంట్లో వేసుకుంటే ఎంతో రుచికరమైన వడకర్రీ రెడీ. సో ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత బాగా దగ్గర పడాలి. చూసారా బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనము సిద్ధం చేసుకున్న వడల్ని వేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. దీన్ని ఇంకేమి మీరు కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ చాలా చిన్నవిగా చేసుకున్నాం కదా. దీన్ని కట్ చేయకూడదు, ఇంకా ఇలానే బాయిల్ అవ్వాలి.
అంటే ఒక 2 మినిట్స్ బాయిల్ అవుతాయి చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా. చూసారా వేసేసాం కదా. ఇప్పుడు మనం ఇలా అన్ని వడల్ని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేస్తే బాగుంటుంది. చూసారా వాటర్ అంతా ఇమిరిపోయింది, వాటర్ అంతా బాగా ఇమిరిపోయింది. అంటే గ్రేవీ కాకపోయినా సెమీ గ్రేవీ అనుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం లాస్ట్గా చేసుకోవాల్సింది కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర ఎంతో రుచికరమైన వడ కర్రీ రెడీ. దీన్ని నేను ఇడ్లీలోకి సర్వ్ చేసుకొని తింటాను. ఇదిగోండి, ఏ ఇడ్లీలు అనుకుంటున్నారా, మనకి కప్స్ దొరుకుతాయండి, దొప్ప అనేసి అంటాము. దాంతో ఇడ్లీ పెట్టాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆకు ఫ్లేవరు, ఆకు స్మెల్ చాలా చాలా బాగుంటుంది. దీని మధ్యలో మన తయారు చేసుకున్న వడ కర్రీ. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.